రోజు మనం చూపించబోయేదన్నీ కిడ్స్ కి సంబంధించి మెయిన్లీ స్వేచ్ఛ ఏజ్ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడే కిడ్స్. సమ్మర్ లో పిల్లలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, చాలా రీల్స్ పెడుతున్నారు కదా, కొట్టుకోవడం, అల్లరి చేయడం, బట్టలు కానీ ఎక్కడ ఐటమ్ అక్కడ ఉండకుండా ఎట్లాంటి అట్లా చేస్తున్నారు కదా. సో వాళ్ళని ఒక పక్కన చక్కగా కూర్చోపెట్టాలంటే ఈ ఐటమ్స్ లో రోజుకు ఒక గేమ్ అనేది వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ చక్కగా మన పని మనం చేసుకోగలుగుతాం అనమాట. అంతేనా స్వేచ్ఛ? ఈ ఐటమ్స్ అన్ని స్వేచ్ఛ కూడా చాలా బాగా నచ్చాయి. వీటిలో ఎన్ని నుంచి పెట్టుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఏ ఐటమ్ చేద్దాం. ఫస్ట్ నేను నాకు నచ్చిన ఐటమ్ చూపించేస్తాను. సో చూడండి, మన చిన్నప్పుడు గుర్తొస్తుంది కదా, మాకైతే చిన్నప్పుడు మన చిన్నప్పుడు మనం ఇలానే ఆడుకునే వాళ్ళం కదా చక్కగా. చూడండి, ఒక చిన్న బకెట్, స్టీల్ బకెట్స్. స్వేచ్ఛ నీకు ఇవేంటో తెలుసా? సో స్వేచ్ఛ కూడా నేను ఒక కిట్ కొనిచ్చాను అనమాట. మా టైం మేము ఎట్లా ఆడుకునే వాళ్ళం. ఇది చూడు, బింది, చిన్న బిందె, చాలా ఇష్టం బింది. అండ్ ఇక్కడ చూసారా ఇన్విజిబుల్ బుట్ట టైప్ వచ్చింది. ఇది దోశలు ఇస్తాం కదా. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే మట్టిని ఒక కాటన్ క్లాత్ లో మట్టేసి దాన్ని ఇట్లా అంటే కింద నుంచి ఫైన్ మట్టి పౌడర్ లా వచ్చేది కదా, దాంతో దోశలు వేసేదాన్ని అనమాట. తెలుసా నీకు ఆ విషయం? చిన్నప్పుడు దోశలు అట్లా వేసుకునే వాళ్ళం మేము ఆడుకునేటప్పుడు. సో ఇంక ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇదిగోండి చిన్న బకెట్స్. వచ్చి చూసావా, దీంట్లో వాటర్ పడతావా? సో చూసారా, ఇంక ఇలా వచ్చాయి అనమాట. ఇది ఒక డిష్ అనమాట. సో చాలా బాగున్నాయి, భలే క్యూట్ గా అనిపించాయి అనమాట. స్వేచ్ఛ ఆడుకుంటా అంది, అందుకని చెప్పి తెప్పించాను. సో నాకు ఇడ్లీ పాత్ర, ఇది ఇడ్లీ పాత్ర చిన్నప్పుడు గుర్తొచ్చాన్ని. మీకు కూడా ఇలాగా చిన్నప్పుడు ఆడుకుని ఉంటే కామెంట్ చేయండి, ఒకసారి చూద్దాం, కామెంట్ లో మాట్లాడుకుందాం. సో ఇలా వచ్చాయి అనమాట ఐటమ్స్. ఇదంతా సెట్ వచ్చేసి మనకి 150, 180 అట్లా వచ్చాయండి. తక్కువ ప్రైస్. పిల్లలకి ఒక రోజు అంతా, ఒక వారం రోజులు వీటితో ఆడుకుంటే బోర్ అనిపించింది అనమాట. హ్యాపీగా ఆడేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ ఐటమ్. నీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఇవి నీకోసం ఉంచి పెడతా, ఓకేనా? ఇది డాక్టర్ కిట్. దీనిలో డాక్టర్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. దీని లోపల మెడిసిన్, ఆపరేషన్ చేయడానికి ఇవి ఉన్నాయి, ఇంకా చెక్ చేయడానికి ఇది ఉంది. సో యాక్చువల్ గా బేసిక్ గా ఇది డాక్టర్ కిట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇందులో సెటోస్కోప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనము మీషోలో అయితే మనకి తక్కువ ప్రైస్ కి వచ్చిందా. ఏదైనా మనం కొంచెం తిరునాళ్ళు లాంటి అలాంటి ప్లేస్ కి వెళ్తే ఖచ్చితంగా స్వేచ్ఛ అయితే ఏ టెంపుల్స్ కి వెళ్ళినా ఆ టెంపుల్ బయట ఇలాంటివి పెడతారు. ఖచ్చితంగా స్వేచ్ఛ నన్ను అడుగుతా ఉంటుంది అనమాట. కొనే వరకు వదలదు. సో అంతేనా? అంతే కదా. సో అందుకని చెప్పి నేను ఇలా మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. కొన్ని డాక్టర్ కిట్స్ అని, మేకప్ కిట్స్ అని కొన్ని ఆర్డర్ పెట్టాను. వాటితో హ్యాపీగా మనకి బడ్జెట్ లో వచ్చేసి తను హ్యాపీగా కూడా ఆడుకుంటుంది. సో ఇది డాక్టర్ కిట్. ఇందులో వచ్చేసి డెటాల్ ఉంది. జస్ట్ ఇదంతా కిట్ అండి, ఓపెన్ చేయట్లేదు. ఇవేవో చిన్న థింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి అదే ఇదని లేదు, ఒక కిట్ కావాలంటే ఆడుకోవడానికి. అంతేనా? అవును. సో అందుకని ఇది తెప్పించాను. నచ్చితే ట్రై చేయండి. థర్డ్ ప్రోడక్ట్ ఇది మా మమ్మీ నాకు బర్త్డే కోసం ఆర్డర్ చేశారు. ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి. సో బ్యూటిఫుల్. స్వేచ్ఛకి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. యాక్చువల్ గా ఇది నేను తన బర్త్డే కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టానండి. బట్ తన బర్త్డేకి రాలేదు, బర్త్డే అయిపోయాక వచ్చింది. అయినా కూడా ఇట్స్ ఓకే, పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. బటర్ఫ్లై ప్యాటర్న్ తో. ఇంకా నెక్స్ట్ మీ కిడ్స్ ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే చాలా బాగుంది. స్వేచ్ఛ పెట్టినా కూడా క్యూట్ లుకింగ్ ఉంది కదా. సో స్వేచ్ఛని కాదు మనమైనా పెట్టుకోవచ్చు, కానీ మనకన్నా పిల్లలకే బాగుంటుంది ఇది. సో నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో మన నెక్స్ట్ గేమింగ్ ఐటమ్ వచ్చేసి ఇది ఎలా ఆడాలో చెప్పు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఒక డాయ్ ఇస్తే మనం ఒక కలర్ వేయాలి. సపోజ్ ఎల్లో కలర్ వచ్చింది. సో ఎల్లో కలర్ ఎత్తలో ఇది రాలేదు, నెక్స్ట్ ఎత్తాలి తోడుగా. ఎవరైతే టైంకి ఎక్కలేదో వాళ్ళు అవుట్, ఎవరైతే టైంకి ఎత్తేసారో వాళ్ళు విన్నర్. సో ఈ గేమ్ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వేచ్ఛ చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే. మనం డై వేస్తాం కదా, ఇట్లాగా డైస్ వెనుక కలర్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ రెడ్, పింక్, ఎల్లో ఇలా కలర్స్ ఉన్నాయి కదా. మనం డై వేసినప్పుడు స్వేచ్ఛ చెప్పినట్టు ఎగ్జాంపుల్ గా ఎల్లో కలరే వచ్చింది అనుకోండి. సో మనం డైస్ వేసినప్పుడు ఎల్లో కలర్ వచ్చింది ఇట్లాగా. ఆ ఎల్లో కలర్ ని మనం ఇందులో నుంచి పిక్ చేయాలన్నమాట. ఇదిగోండి, మనం ఫస్ట్ ఎల్లో ఇక్కడ ఇది తీసాం బ్లూ కలర్. సో మన ఆప్షన్ అయిపోయింది అనమాట, మన ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వేస్తారు. ఇప్పుడు స్వేచ్ఛ వేసినప్పుడు సపోజ్ బ్లూ కలర్ వచ్చింది అనుకోండి,
స్వేచ్ఛ ఎగ్జాక్ట్ గా బ్లూ కలర్ పిక్ చేసిందంటే ఇది తనకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఎవరు ఎక్కువ సార్లు తొందరగా పిక్ చేసుకుంటారో ఎక్కువ ఐటమ్స్ అనేది గేమ్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. గేమ్ పక్కన ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇస్తాను అనమాట. ఇది అంటే మెమొరీ చేసి ఇట్లా వేస్తుంటే మనము పిక్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. ఇది యాక్చువల్ గా షేప్ అనేది చాలా బాగుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది బ్యూటీ కిట్. దీని లోపల ఏముందో చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇలా వచ్చింది, దీని లోపల ఇలా వచ్చాయి. వావ్, అన్ని చాలా బాగున్నాయి. దాంతో పాటు మనకు బ్రేస్లెట్ కూడా వచ్చింది చూడండి. సో 2 బ్రేస్లెట్లు వచ్చాయి. స్వేచ్ఛ నీకొకటి నాకొకటి, ఓకేనా? ఇది నా బ్రేస్లెట్, అది నీ బ్రేస్లెట్. ఓకే, సో ఇట్లా 2 బ్రేస్లెట్స్ వచ్చేసాయి అనమాట. చూసారు కదా. అండ్ ఇగోండి ఈ మేకప్ కిట్ లో ఏముంటాయి, ఇట్లా ఇలాగా పెట్టుకోవడానికి పార్టీషన్స్ అనమాట. హెయిర్ డ్రైయర్ ఉంది, ఇంకా మిర్రర్ కూడా వచ్చింది. చెప్పు. ఇది మిర్రర్, దీంతో పాటు ఫోన్ కూడా వచ్చింది వెనకాల. సో ఇందులో వచ్చేసి మనకి లిప్స్టిక్ ఉంది, కోమ్ ఉంది, ఇంకా క్లిప్స్, మనకి హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. ఇంకా భలే వచ్చినాయి ఇవి. సో ఇది రావట్లేదు. లిప్స్టిక్ ఉంది, అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇస్తాను, ఓకేనా? ఇదిగో స్వేచ్ఛ హెయిర్ డ్రైయర్ చూపించు. ఇది హెయిర్ డ్రైయర్ అంటే పౌడర్ ఉంది. దీని లోపల మనం ఎవ్రీ టైం ముఖంకి రాసుకుంటాం. అది చూడండి, ఓకేనా? అట్లా వచ్చింది. ఇది మేకప్ కిట్ అనమాట. పిల్లలు చక్కగా వాళ్ళకి ఏదో ఒకటి ఇలాంటి ఏజ్ వాళ్ళకైతే హ్యాపీగా ఇచ్చేవచ్చు అనమాట. దాంతో పాటు స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు అంటించుకోవడానికి. దాన్ని కిట్ ని డెకరేట్ చేసుకోవడానికి ఇట్లా స్టిక్కర్స్ కూడా ఇచ్చారంట. ఇది కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ కిట్ కూడా. మన పిల్లలు కూడా హ్యాపీగా, మనం స్టోరేజ్ పర్పస్ కూడా బాగుంటుందండి. హ్యాండిల్ చేసి ఒక పక్కన పెట్టవచ్చు. చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ ఐటమ్. ఎలా ఉంది? నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను చంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఐటమ్స్ తీసుకొచ్చానండి. సో అవి ఏంటో చూపిస్తాను. ఇప్పుడు చాలా మంది ఫీడింగ్ నైటీస్ గురించి నన్ను అడుగుతున్నారు. సో అంటే ఫీడింగ్ పిల్లలు కూడా ఉంటారు కదా, సో అందుకని చెప్పి ఫీడ్ చేసే పిల్లలు కూడా ఉంటారు కదా అని తెప్పించాను. సో ఇదేంటంటే మనం పిల్లలకి ఉగ్గు పెడతాం కదా, జావా ఉగ్గు అట్లా పెడతాం కదా. సో ఇందులో ఫిల్ చేసేసి మనం ఇట్లా నొక్కితే ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి. చూడండి, మీరు ఇక్కడ కనిపిస్తుందా ఈ సిస్టమ్? ఇది మనం జస్ట్ నొక్కితే పిల్లలకి నోట్లో పెడితే ఇక్కడ నుంచి పిల్లలకు వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఏదైతే యూజ్ చేస్తారో ఇది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి తెప్పించాను పిల్లలకి ఫ్రూట్ టీతర్ అనమాట. ఈ లోపల ఒక ఫ్రూట్ లైక్ మనం వాటర్ మిలాన్ గానీ, చంటి పిల్లలకి ఒక 3-4 మంత్స్, ఒక 5-6 మంత్స్ పిల్లలకి వాటర్ మిలాన్ గానీ అట్లాగా, లేకపోతే మ్యాంగో గానీ, ఇప్పుడు ఫ్రూట్ కదా, స్ట్రాబెరీ, గ్రేప్స్, స్ట్రాబెరీస్ ఇట్లా లోపల పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు టీత్ తో బైట్ చేస్తూ ఉంటారు కదా, జ్యూస్ అనేది దీని నుంచి వెళ్తుంది అనమాట. చాలా బాగుంది ఇది కూడా పిల్లలకి. సో దీనికి క్యాప్ కూడా ఉంది. మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు వాకర్ లో అట్లా పిల్లలు పెట్టేసి వాళ్ళకి నోట్లో పెట్టేసామంటే వాళ్ళు చక్కగా అట్లా సక్ చేస్తూ ఉంటారు. బాగుంటది అనమాట. ఇది మనం నెక్స్ట్. అండ్ ఇది చెప్తావా? ఇది స్వేచ్ఛ చాలా ఎక్సైటెడ్ ఉంది. పిల్లలు చాలా బ్రష్ చేయడానికి చాలా లేజీ కదా. ఇదే లైక్ స్వేచ్ఛ నువ్వు బ్రష్ చేస్తావా? నేను రోజు బ్రష్ చేయదు, అస్సలు బ్రష్ చేయదని. మార్నింగ్ లేపి నేనే చెయ్యి అంటే చేస్తుంది. ఇది బేబీస్ కి మన ఫింగర్ దీంట్లో పెట్టి ఇక్కడ పేస్ట్ వేస్తే అట్లా ఇలా రుద్దితే ఇక్కడ నుంచి బ్రష్ అవుతుంది. ఇంత తెలుగు వచ్చేస్తుంది స్వేచ్ఛకి. యాక్చువల్గా ఇది పిల్లలకి బ్రష్ టైప్ అనమాట. మనము పిల్లలకి, చిన్న పిల్లలకి టంగ్ అది క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ బ్రష్ టైప్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కాంబో చక్కగా వాళ్ళకి టీత్ అది, టంగ్ అది క్లీన్ చేయడానికి చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇది ఒక ఐటమ్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చింది స్పూన్. సో ఇది ఒక స్పూన్ అనమాట. కిడ్స్ కి ఏదైనా తినిపించడానికి వాటికి చాలా బాగుంది అనమాట. ఇది మెటీరియల్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో వాళ్ళు నవ్వులేసినా కూడా ఒకవేళ నోట్లో పెట్టి ఒక్కొక్క ఏజ్ లో పిల్లలకి టీత్ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు నవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాంటప్పుడు ఇలాంటివి పెట్టి వాళ్ళకి చేయించవచ్చు. ఇదంతా కాంబో వచ్చిందండి. అంటే వాళ్ళు ఇదిగోండి, దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా కాంబో. ఇలా అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎదిగే స్టేజ్ బై స్టేజ్ మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అని ఇది ఒకటి వచ్చింది పిల్లలకి నాప్కిన్ అనమాట. సో ఇలా నాప్కిన్ టైప్ అనమాట. పిల్లలు తినేప్పుడు వేస్తూ ఉంటారు, మళ్ళీ డ్రెస్ డర్టీ అయిపోతుంది. అదే ఇది
అదే ఇదనమాట. డ్రెస్ డర్టీ అవ్వకుండా ఇది యూస్ చేయాలి. సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ చెస్ బోర్డ్ అండి. చెస్ బోర్డ్. సో మా ఇంట్లో ఉన్న ట్రాఫీస్ చూసారు కదా, మీరు చాలా మంది అడుగుతారు అక్క ఈ ట్రాఫీస్ అన్ని ఏంటి పిల్లలకి వచ్చాయా ఏంటి అని అడుగుతారు. ఆ ట్రాఫీస్ అన్ని పిల్లలకి వచ్చినాయి. అందులో మాక్సిమం చెస్ కి వచ్చినాయి. మా అబ్బాయి నిషు చెస్ బాగా ఆడతాడండి, తనకి ట్రాఫీస్ అవన్నీ వచ్చాయి. సో పిల్లలకి చెస్ బాగా యూజ్ అవుతుంది. ఇది మెమొరీ గేమ్ అనమాట, పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టోరేజ్ కూడా, ట్రావెల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఇదిగో చూసారా, ఇవి బ్లాక్స్ అనమాట, ఇవి వైట్స్. చూసారా రెండు చాలా బాగున్నాయి. స్టోరేజ్ కూడా ఇలా ఉంది. ఇది ఓపెన్ ఇట్లా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవడమే, చక్కగా పెట్టి ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్ళాం అనుకోండి, ట్రైన్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ట్రావెలింగ్ పర్పస్ కి తీసుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఈ బోర్డు మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా, నచ్చితే ట్రై చేయండి. సో చూసారా, ఇదిగోండి నేను వైట్ లో పెడుతున్నా. మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అనమాట, మనకి కింద పడిపోదు అనమాట. ఇదిగోండి చూసారా, మనం ఎలా పెట్టేసినా పడిపోదు. మనం ట్రైన్ లోని ఎక్కడైనా బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. చెస్ బోర్డ్ మీకు కనిపిస్తుందా, మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అనమాట ఇది. సో నచ్చితే తప్పకుండా ఇప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్, స్వేచ్ఛకి ఇంకొకటి చాలా బాగా ఇష్టమైంది అనమాట. స్వేచ్ఛ ఎప్పుడు ఇట్లా పెయింటింగ్స్ చాలా ఇష్టపడుతుందండి. తనకి పెయింటింగ్ అన్న చిన్న ఆర్ట్ అనే చిన్న వర్క్ చేయడం అనేది చాలా ఇష్టం అనమాట. సో తన కోసం అని చెప్పి ఇట్లా పెయింటింగ్ కిట్, ఇలా క్లేనా, సో ఇది క్లే అని చెప్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది గమ్ అనమాట. మొత్తం ఇందులో ఏంటంటే ఇదిగోండి, ఇవి మిర్రర్స్ టైప్ వచ్చాయి. యాక్చువల్ గా ఇలాగా 2 బోర్డ్స్ ఇచ్చారనమాట, కార్డ్ బోర్డ్స్. దీనిపైన మనము ఏదైతే కావాలో డ్రా చేసుకొని పెయింటింగ్ మనకి నచ్చినట్టు మనం డెకోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా పిల్లలకి సమ్మర్ లో మంచి యాక్టివిటీ అవుతుంది. సో చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా క్లేస్, బ్రష్, మొత్తం కిట్ అంతా వచ్చింది అనమాట. ఇది ఒక కిట్ కొనిచ్చేయండి మీ పిల్లలకి, చక్కగా సమ్మర్ లో సగం డేస్ హ్యాపీగా వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో ఈ సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ కిట్ లో ఏమేమి ఉన్నాయి పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. దీనిపైన పెయింటింగ్ చేసి ఏదో డ్రా చేసి దాని ఇలా అంటించేసుకోవడమే, చాలా బాగుంటుంది అనమాట. అది మనం ఇంట్లో కూడా హ్యాంగ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇవి అక్రిలిక్ పెయింట్స్. పిల్లలు స్కూల్ ఓపెన్ అవ్వాక ఇయర్ మొత్తానికి 4-5 సెట్లు అడుగుతారండి. సో ఇక్కడ బయట ఎంఆర్పీ రేట్ల కన్నా మీషోలో మనకి చాలా తక్కువ ప్రైస్ వచ్చింది. ఇది కూడా ఫెవిక్రిల్ ఏదో బ్రాండ్ ఉందండి. ఈ బ్రాండ్ చూసారా, ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి కదా. సో 4 to 5 టైమ్స్ అడుగుతారు అనమాట. మీషోలో అయితే తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఈ పెయింట్స్ కలర్స్ చూసారా, మీకు చక్కగా ఇదిగోండి పింక్ కలర్, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు అనమాట. బ్లూ కలర్, వీళ్ళు పెయింట్స్ వేస్తారు కదా అక్రిలిక్ పెయింట్స్, అవన్నమాట. మంచి బ్రాండెడ్వి, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సెట్ ఆఫ్ 10 వచ్చాయి. ఈ 10 కూడా ఇలాగ బాక్స్ ప్యాకింగ్ వచ్చాయి అనమాట. మీకు హ్యాపీగా యూజ్ అవుతాయా? తప్పకుండా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కదా, నచ్చితే అనమాట. పిల్లలకి యూజ్ అయ్యే థింగ్స్, నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మన ఎరేజర్స్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఇంకా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఇదిగో, ఇది స్పేస్. దీంట్లో స్పేస్ ది బొమ్మ ఇక్కడ ఉంది. ఇది పాండా, ఇక్కడ పాండాది పిక్చర్ ఉంది. వెనకాల టాపిక్ ఇస్తారు, దీన్ని బట్టి ఇక్కడ చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. బాగున్నాయండి. యూనికార్న్ అందరికి నచ్చుతుంది అనుకుంటా. యూనికార్న్ నాకు తెలుసు, ఎందుకంటే స్వేచ్ఛకి నచ్చింది యూనికార్న్ బాగా, అందుకని డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం. లోపలికి ఎరేజర్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అయిపోతుందో ఇక్కడ నుంచి పుల్ చేస్తే బయటకు వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇచ్చారే. సో ఇది యాక్చువల్ గా ఏమంటే చూసారు కదండి, ఇది జస్ట్ మనం పుల్ చేసామంటే ఇలాగా పుల్ చేసామంటే ఇది వస్తుంది అనమాట. ఎరేజర్ బయటికి మనం ఇలా ఎరేజ్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇది నేను లాగేసాను, ఇది సరిగా ఫిట్టింగ్ అవ్వట్లేదు. దీనికి ఎక్స్ట్రా ఇంకొక పీస్ ఇచ్చారు. ఏది స్వేచ్ఛ ఇంకొక పీస్. సో ఇదనమాట, ఇది ఒక ఎరేజర్. అది అయిపోతే మనం లిడ్స్, ఇప్పుడు పెన్సిల్ లో లిడ్స్ ఎలా పెడతాము, అది అయిపోతే ఇంకొకటి పెడతాం కదా, సేమ్ అలా వచ్చింది అనమాట. సో ఇది నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, బాగున్నాయి కదా. ఇవి మనము బర్త్డేస్ కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చండి, చాలా బాగుంటాయి కదా. రిటర్న్ గిఫ్ట్ ఐడియా కూడా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్ ఐడియా. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్ కాంబో 4 వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఇది మనకి ఇలా పీసెస్ వస్తే వెనకాల ఒక లిస్ట్ ఉంది. ఇది ఇలా చేసి షేప్స్ డిఫరెంట్ షేప్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఐస్. ఎవరు చేశారు ఇది? ఇది మా అన్న చేశారు. ఇంకా ఇది కూడా షేప్స్ యాక్చువల్ గా పిల్లలకి
బ్లాక్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ లాగా ఇది ఒక షేప్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. ఒక సెట్ ఓపెన్ చేసి మీకు ఎగ్జాంపుల్ గా చేసి చూపించాము. ఈ 4 కలిపి మొత్తం చాలా మంచి బ్లాక్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇట్లా డిఫరెంట్ షేప్స్, పిల్లలకి మెమరీ గేమ్, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇది చూసారా ఫ్రోజన్ థీమ్ లాగా ఎంత బాగుందో కదా, భలే చేశారు. నిష్ చేశాడు మా అబ్బాయి. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇలా పిల్లలకి టాపిక్ కూడా ఉంది, ఇక్కడ చూసి చేయొచ్చు మీరు కూడా. బ్యాక్ సైడ్ షేప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇలాగా షేప్స్ ని బట్టి మనం ఒక్కొక్క షేప్ మనం డిజైన్ చేయొచ్చు అనమాట. అలాగా పిల్లలకి ఇచ్చేసి మీరే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోండి. సమ్మర్ లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ అది మన లూడో. మనం చిన్నప్పుడు ఆడేవి చూడండి. ఇక్కడ ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ఉంది. ఓకే, సో ఇది లూడో గేమ్ అనమాట. మనం చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎంత ఆడినా బోర్ కొట్టని గేమ్ ఏదైనా ఉందంటే అది స్నేక్ అండ్ ల్యాడర్, లూడో. మనము దీన్ని ఏదో అంటాము, వైకుంఠపాలి అంటాం. మీకు ఎంతమంది గుర్తుంది కింద కామెంట్ చేయండి, వైకుంఠపాలి అని ఎంతమంది మీరు పిలిచేవాళ్ళు. సో నేనైతే చిన్నప్పుడు వైకుంఠపాలి అనేవాళ్ళం. పెద్ద ఒక పేపర్ ఇచ్చేవారు, వేసుకునే వాళ్ళం. ఎంత పైకి ఎక్కినా ఒక పెద్ద పాము ఎప్పుడు కాటేస్తా ఉండేది అనమాట, కిందకి వస్తా ఉండేవాళ్ళం. సో బాగుంటేది అనమాట గేమ్. ఇది లూడో. ఇది మా ఇంట్లో మేము నలుగురు ఆడుకుంటాం ఎక్కువ. సో ఇదన్నమాట. దీనికి డై కూడా ఇచ్చారు, ఇక్కడ ఎక్కడో పెట్టాను, నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఈ పెయింట్స్. ఇవి మనం రోజు పెయింట్ చేసేప్పుడు వాటికి చాలా యూజ్ అవుతాయి. వాటర్ కలర్ పెయింట్స్ అండ్ వాటర్ కలర్ ట్యూబ్స్ అనమాట. యాక్చువల్ గా ఇవి వాటర్ లో మిక్స్ చేసుకొని మనము షేడ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు, డిఫరెంట్ షేడ్స్. పెయింటింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇది కూడా మంచి బ్రాండెడ్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. వాటర్ కలర్స్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపి. కలర్స్ అన్ని వచ్చాయి చూసారా, మంచి షేడ్స్ వచ్చాయి, మంచి కలర్స్. పెయింటింగ్ కిడ్స్ కి స్కూల్లోని కాంపిటీషన్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అలా వాటికి బాగుంటాయి అనమాట. చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతాయి. మా స్వేచ్ఛ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ చాలా బాగా చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి తన కోసం తెప్పించాను, నచ్చితే ట్రై చేయండి. సో యాక్చువల్ గా ఇది కూడా మా స్వేచ్ఛ బర్త్డే కోసం తెప్పించాను, అప్పటికి రాలేదు, ఇప్పుడు వచ్చింది. సరే ఇన్ కేసు మీ పిల్లలు ఎవరైనా ఉంటే, మీ పిల్లల బర్త్డే స్కీమ్స్ అవుతుంది కదా, చూడండి. ఇంకా ఇది చాలా బాగుంది అనమాట, కలర్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తాను. ఇదంతా థీమ్ వచ్చేసి ఫ్రోజన్ థీమ్ అనుకుంటా, నాకు తెలిసి బార్బీ థీమ్. మనం ఇలా వాల్ కి అక్కడక్కడ ఇలాగా అలా బార్బీ థీమ్ అలా అక్కడక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్ గా దీని బర్త్డే కోసం అని చెప్పి ఇచ్చాను, అప్పుడైతే రాలేదు. చూడు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు బర్త్డే పెట్టింటే చాలా బాగుండేది కదా. ఇంకా గమ్ అన్ని కూడా ఇచ్చారనమాట, దానివి లోపల చూపిస్తాను ఆగండి. సో అవి ఫిక్స్ చేసుకోవడానికి మనకి గమ్ కూడా ఇచ్చారు, డబుల్ టేప్ అట్లా ఇచ్చారనమాట. చాలా బాగుందండి. టోటల్ చాలా పీసెస్ అనేవి వచ్చాయి అనమాట. ఇలాగా బార్బీ థీమ్ లో చాలా పీసెస్ వచ్చాయి, మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా హ్యాపీ బర్త్డే అని కూడా వచ్చిందంట, ఇదిగోండి హ్యాపీ బర్త్డే అని కూడా వచ్చింది. సో ఇది కూడా పిల్లలకి బర్త్డేస్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తెప్పించాను, నచ్చితే ట్రై చేయండి. చూపించిన ప్రొడక్ట్స్ అన్ని సమ్మర్ లో కిడ్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అవునా కూడా? అవునమ్మా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, అండ్ మనం కూడా హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటి ఈ రోజు వీడియో. వీటన్నిటి నుంచి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, నచ్చితే తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి. అన్ని యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ చూపించాలనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.